రైట్. ఓకే శ్రీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాను. సో మనతో జాయిన్ అయ్యారు విహెచ్పి నాయకులు వెంకటేశ్వరరాజు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరాజు గారు. వెంకటేశ్వరరాజు గారు, ఇప్పుడు వరకు జరిగినటువంటి కాన్వర్సేషన్ విన్నారు కదా. అంటే వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా ముస్లింలు ఏదైతే పోరాడుతున్నారో దానికి ముస్లిమేతరులు, హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, అందరూ కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్గా నిరసన వ్యక్తం చేస్తారు, చూసాం. అది నిజంగా అభినందించదగినటువంటి విషయం. ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళారు, జాయిన్ అయ్యారు. బట్ హిందువుల భూములకు సంబంధించి, హిందువుల ఆలయాల భూములకు సంబంధించి అన్యాక్రాంతమైనప్పుడు, మనం వ్యతిరేకిస్తున్నప్పుడు, హిందువులుగా వ్యతిరేకిస్తున్నప్పుడు వేరే మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా మనకి సపోర్ట్ చెయ్యరు అనేది హిందువుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. హిందువులు వస్తున్నటువంటి అది కాదండి, అది నిజం. అది కూడా ఏదైతే ఇప్పుడు శ్రీరామనవమి తర్వాత గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, వాటిలో అనేకమైనటువంటి సందర్భాలలో రాళ్ళు, మస్జిద్ల నుండి రాళ్ళు వేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న కడప విషయం చెప్తున్నాను, అమ్మవారి రథశావ జీస్తూ ఉంటే వాళ్ళు వచ్చి మీరు ఆపేసేయండి అని చెప్పేసి ఆపినటువంటి పరిస్థితి. ఇలా కాదు, కొట్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, కొంతమందిని చంపినటువంటి పరిస్థితి కూడా ఇంతకుముందు జరిగినటువంటి పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే ఇంకొక విషయం కూడా, వక్ఫ్ బోర్డులో ఉండేటువంటి ఇవాళ 8.5 లక్షల ఎకరాల యొక్క భూమి వక్ఫ్ బోర్డులో ఉంది. వాళ్ళ అటువంటి భూమి వాళ్ళ దాదాపుగా 75% ఆఫ్ ద ల్యాండ్ హిందువులదే. అది హిందువులదే. కాబట్టి అంటే విషయం ఏంటంటే, ఇవాళ వారు చెప్పారు ఇది ఒక గుడి ఉంది అని చెప్పేసి, ఇది తమిళనాడులో 1800 ఎకరాల భూమి మాది అని చెప్పేసి వక్ఫ్ బోర్డు ఇవాళ అది చేస్తుంది. అది ఎట్లొచ్చింది బయటికి అంటే, ఒక అక్కడ సేద్యం చేసుకునేటువంటి రైతు దాదాపుగా వాళ్ళ తరతరాల నుంచి చేసుకుంటున్నటువంటి ఆయన వెళ్ళి వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉన్నది, నేను అమ్ముకొని నేను ఆ బిడ్డ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే ఇది అమ్మడానికి వీలేదు, వక్ఫ్ అని చెప్పాను. మేము ఎక్కడే వక్ఫ్ ఏంది ఏం కథ, నేను మా తరతరాలు దీన్ని సాగు చేసుకుంటున్నాము. దాని తర్వాత మనకు వెల్లడైనటువంటి విషయం ఏంటంటే, అక్కడ 1600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే శివాలయం ఏదైతే ఉందో, ఆ శివాలయం కూడా వక్ఫ్ బోర్డు కిందకి వచ్చేసిందని. ఎవడు వక్ఫ్ బోర్డు, ఎక్కడి వక్ఫ్ బోర్డు, ఏంది వక్ఫ్ బోర్డు అంటే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా? ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎందుకునేది మరి వాళ్ళకు ఇన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళని జాతున్నాం కదా వాళ్ళ రెవెన్యూ బోర్డు. తర్వాత వాళ్ళ దగ్గర మొత్తం ఉన్నాయి ఏదైతే ఇది ఊరికి కూడా వాళ్ళ పెద్ద ప్లాన్స్ ఉంటాయి. ఆ ప్లాన్స్ అన్ని తీసుకొచ్చి సర్వేయర్ వచ్చి చూపెడతాడు అవి. అయితే ఇవాళ మధ్యలో వచ్చిన ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళది ఏంటండి ఒకటి. రెండో విషయం ఏంటంటే, ఇవాళ వాళ్ళు ఈ భూములు మాయ అని చెప్పేసి హిందువులను అంటుంటే, ఇవాళ వక్ఫ్ బోర్డులో కొంతమందిని పెట్టారు, ఇద్దరినే పెట్టారు. వాళ్ళు పెడితే వీళ్ళకేం అభ్యంతరం? ఇప్పుడు అందరు ఉండాలి కదా. ఇప్పుడు సెక్యులర్ రాజ్యము, సెక్యులర్ అంటున్నారు కదా, సెక్యులర్ అన్నప్పుడు వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో వక్ఫ్ బోర్డులో. తప్పేంటి? వాళ్ళు ఎందుకు అబ్జెక్షన్ చేయాలి? నెంబర్ 1. హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి బోర్డుల్లో మరి హిందూయేతరులని ఎందుకు పెట్టరు అనేది కదా. హిందూయేతరులు ఎందుకు పెట్టారండి? ఇవాళ నేను విషయం చెప్తున్నాను, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో అనేక మంది ముస్లింస్, అనేక మంది క్రిస్టియన్స్ పనిచేస్తున్నారు. డిపార్ట్మెంట్ అంటున్నారు, అది డిపార్ట్మెంట్. ఇవాళ శ్రీశైలం కానీ ఇంకెక్కడ వారే చెప్పారు. ఇవాళ శ్రీశైలంలో 39 షాప్స్ ముస్లింస్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే అసలు చేయకూడదు కూడా. ఫ్యాక్ట్. వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మస్జిద్లలో ఒక్క షాప్ ఇస్తారా? వాళ్ళు మస్జిద్లో బోనిస్తారా అసలు? యాక్చువల్గా ఇవాళ మక్కాకు పోదామంటే మక్కా దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం నుంచి ఎల్లగొట్టేస్తారు. విషయం చెప్తున్నాను. వాళ్ళు ఎవరంటే రావడానికి ఎప్పుడు వస్తారు అంటే, నువ్వు డిక్లరేషన్ రాయి, మా దేవుని మీద, మా డైటీ మీద నీకు నమ్మకం ఉంటే మీరు రండి అక్కడికి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఇవాళ ఇన్ని లక్షల ఎకరాల యొక్క భూమిని వాళ్ళ కింద పెట్టుకొని అది మాది అని అంటే విషయం, రెవెన్యూ బోర్డు ఎందుకుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకుండి, వాళ్ళకి అన్ని లక్షల కోట్ల రూపాయల జీతాలు ఎందుకు ఇస్తున్నాం మనము? అది కాదు. ఇవాళ వక్ఫ్ బోర్డు వాళ్ళ యొక్క చైర్మన్సే చెప్తున్నారు. ఇవాళ మొత్తం చైర్మన్స్ దాదాపుగా 90% ఆఫ్ ద చైర్మన్స్, స్టేట్ చైర్మన్స్ ఆర్ ఇది బోకస్. అంటే నేను అనకూడదు, నేను టీవీ మూలాన వాళ్ళు తిట్టినటువంటి విషయం నేనే చెప్తున్నాను. దొంగనా కొడుకులు వక్ఫ్ బోర్డు పేరు చెప్పుకొని పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ హోటళ్లు కట్టుకున్నారు. తర్వాత వాటిని ఆక్యుపై చేసుకుని పెద్ద ఇండ్లు కట్టుకున్నారు. పెద్ద వేలాది ఎకరాలు వాళ్ళు అది చేసుకున్నారు. పెద్దల గురించి పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు ఇది, మా బీదల గురించి పెట్టినటువంటి వక్ఫ్ బోర్డు కాదు. చైర్మన్స్ వాళ్ళంతలా వాళ్ళు చెప్తున్నటువంటి స్టేట్మెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి, ముస్లింస్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఎంతో మంది వాళ్ళను ఇంటర్వ్యూస్ తీసుకుంటే చాలా మంచి పని చేశారు, మాకు ఇంతవరకు ఆ వక్ఫ్ బోర్డు నుంచి మాకేం సాయం అందలేదు, అటువంటి వక్ఫ్ బోర్డు మాకు ఉంటేందుకు, తగలబెడితేందుకు అని చెప్పేసి వాళ్ళు దే ఆర్ టెలింగ్
ఫ్రాంక్లీ దే ఆర్ టెలింగ్. Oh, right. అటువంటి ఎన్నో ఇంటర్వ్యూస్ వచ్చాయి, దాని గురించి ఎందుకు మాట్లాడరే? Right. ఒకటి ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వాళ్ళలో ఉండేటువంటి పెద్దలు కూడా ఏం చెప్తున్నారంటే ఈ యొక్క వక్ఫ్ బోర్డు అందరికీ సమానంగా ఉండేటువంటిదే కాబట్టి పేదలకు కూడా సంబంధించినటువంటిది. ఇప్పుడు వచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేదలకు ఉండేటువంటి మంచి చేసేటువంటి తీర్మానాలు చేశారు కాబట్టి రెజల్యూషన్స్ చేశారు, యాక్ట్ పాస్ అయింది కాబట్టి దాన్ని ఉంచాలి అని చెప్పేసి వాళ్ళంతలో వాళ్ళు ఇస్తున్నటువంటి పరిస్థితి అనేకమైనటువంటి రాష్ట్రాలలో. ఓకే, చైర్మన్స్ అపోజ్ చేస్తున్నారు, సామాన్య ముస్లింస్ అపోజ్ చేస్తున్నారు, అందరూ మహిళలు వీళ్ళు వ్యతిరేకించడం అపోజ్ అనవసరం చేస్తున్నారు. అంటారు మీరు, అంతే కదా? వీళ్ళెందుకు వ్యతిరేకించాలండి? అదే. స్వార్థపరులు వ్యతిరేకిస్తున్నారు అంతేగాని నిస్వార్థంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకిస్తలేరు. ఓకే, That is the indication. పేద ముస్లింలకు కనుక ఇది ప్రయోజనంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళందరూ కూడా దీనిని Yes, పేదలకు ఎవరైతే అభ్యున్నతి కావాలని కోరుకుంటారో వాళ్ళ దాంట్లో వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. సమర్థిస్తున్నారు. ఎవరైతే స్వార్థంతో వాళ్ళు కావాలని మసిబూసి మారేడుకాయ చేసి ఇది దొంగ వక్ఫ్ బోర్డు, ఇది ఆ లంగా వక్ఫ్ బోర్డు అని చెప్తున్నటువంటి కథలు వీళ్ళంతా, రైట్ ఈ కథలు చేస్తున్న వాళ్ళంతా చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. అబ్బాస్ గారు.